టీవీ కట్టేద్దాం, టీవీ కట్టేసి స్టోరీ పిల్లలు పిల్లు రే పెద్దోడా దీప్తి రామ్మ దీపి దీపి తల్లి అరే పెద్దోడా దీపి తల్లి రామ్మ ఎక్కువైంది అంటే ఎన్ని చదువుతున్నావు? 3వ తరగతి. ఏబిసిడీలు ఎన్ని? 26. 3ఏనా? వెరీ గుడ్. పెద్దోడా నువ్వెన్ని? అమ్మ నువ్వు తల్లి? 2. నాకు మందుకు డబ్బులు లేని తల్లి. నువ్వు చేసి మరి ఏంటి పెద్దోడా? రేపటి నుంచి చెల్లి తమ్ముడు అందరం తీసుకొని పనికెళ్ళి పని చేయటం ఎట్టగడ చెప్తున్నా మందుకు డబ్బులు కావాలరా పోండ్రా నాకు మందుకు డబ్బులు కావాలరా వద్దు అందరు పోండి డబ్బులు ఎక్కువ వస్తాయి క్వార్టర్ రేట్ పెరిగిపోయింది లేండ్రా లేండ్రా నాకు కావాలి మందు మీరు మీరు ఏమైందని అడగండి. వచ్చాను కాఫీ వద్దు మందుకు డబ్బులు ముందు మందుకు డబ్బులు లేవు మందు డబ్బులు డబ్బులు అంటే ఎక్కువైంది అవుద్ది ఎందుకు తాగడం పడితే తలకాలకు తగ్గిద్దే లేదు డబ్బులు లేవు అసలు ప్లీజ్ రా అది డబ్బులు లేవు రే తలకాలు పడుతుందమ్మా లేదమ్మా అది డబ్బులు లేవు ఇవిరా లేవు ప్లీజ్ లేవు నా దగ్గర డబ్బులు లేవు పిల్లగాళ్ళు లేని చెప్పు ఎందుకు వెళ్ళాలి ఎల్లు డబ్బులు వెళ్ళాలా ఎల్లు నాకు మందు కావాలి నాకు మందు కావాలి ఎందుకంటే మందు తాగి తాగిపోతాం ఆడికి పోను దేవుడి కాడికే పోతాను నేను దేవుడికి అడిగిపోయేవాడు అందరూ ఎక్కడున్నారు చెప్పు నాకు ముందు పిల్లలు బయటికి వెళ్ళారులే బయటిగా స్కూల్కి వెళ్ళారా బయటికి వెళ్ళారా పనికి వెళ్ళారా చెప్పు నాకు ముందు స్కూల్కి వెళ్ళారు చూపి నాకు స్కూల్ ఎక్కడ అక్కడే నీకు తెలుసుగా జాయిన్ అవుతున్నారు రే పెద్దడా ఎక్కడమ్మా చిన్నవాడేటమ్మా అమ్మా ఇది శోభా తల్లి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నాను బడికి కాదమ్మా పనికి మరి మందుకు డబ్బులు కావాలంటే అమ్మ ఇవ్వట్లేదు ఎవరు ఇస్తారు చెప్పు తల్లి చెప్పండి నేను పోను నేను మందు తాగే టైమే ఉండట్లే నాకు చదువుకుంటారా మరి నాకు మందుకు డబ్బులు ఇస్తారా ఇయర్గా పని ఇంటికి పోదాం పండి అమ్మ మీరు చదవటం వల్ల నాకు ఏమన్నా ఉపయోగమా చెప్పండి రా ఏమన్నా ఉపయోగమా ఉపయోగమా మందుకు డబ్బులు ఇవ్వకపోతే పనికి పోవాలిరా రే ఇక్కడ లేదండి రా ఇంటికి ఇంటికి నడవండి నడవండి బడి అంటే చదువుతారండి ఏం చదువుతారు చదివేది ఏం చదువు నాకు మందుకు డబ్బులు కావాలి చదువుకోకపోతే ఏం చేస్తాం పరిస్థితి బాగాలేక పనికి వెళ్తున్నాను. అదేం పరిస్థితి బాగాలేదు ఏం చేస్తాడు మీ నాన్న పనికి పోతే వెనకాల పోతారు పనికి
పోయేదా మీ ఇద్దరు పోక మరి వెనకాల అమ్మాయిని పెట్టుకొని పోతారు. ఇంకా 16 రోజులు పెళ్ళి అవుతుందా అమ్మాయికి? పెళ్ళి అవుతారా అమ్మాయికి? అట్ట పోతే ఎట్టా? నానే చెప్పండి మరి మీ నాన్న గట్టిగా తీసుకురమ్మని మరి నాన్న మరి ఇట్లా పనికి పోతే మరి ఎట్ట మరి మీకు అట్లా ఇంట్లో ఎట్ట వెళ్ళిద్దిరా? మీరు పనికి పోతే మీరు చదువుకోవాల్సిన పోయి ఈ వయసులో మరి పనికి ఎట్ట పోయి ఏం చేస్తారు? చదువుకున్న వయసులో పని పోతే ఏమవుతుంది? ఆడపిల్ల పెట్టుకొని పిల్లలు ఏంది బడికి పంపించిన పిల్లగాలని ఇట్లా పదికి పంపిస్తే ఇక వాళ్ళ వీళ్ళ మీద వాళ్ళ మంచిగా తాగుతూ ఉంటుంది. ఇక పిల్లమ్మకి సిగ్గి ఇక మొత్తం ఏడుచుకుంటూ తింటూ ఉంటుంది. ఇక ఆమె ఏముంటుంది ఇక ఆమె ఇక వయసుకు వచ్చింది బాగుందిగా. అమ్మాయి ఇదిగో అమ్మాయి ఏం పేరు నీ పేరు? ఎందువా బాగున్నావు ఉంటావా నాతోటి? మా అన్నయ్యలు ఉన్నారు. మీ అన్నయ్యలు ఏం చేస్తారు మరి? చెప్పు నువ్వు చెప్పాలా. నాకు మా అమ్మ నాన్న ఉన్నారు. నీకు మీ అమ్మ నాన్న ఉన్నారు కానీ మరి చూసుకుంటున్నారా? ఇట్లా పనికి పోతున్నావు మరి మీ నాన్న కూలి పని చేస్తా అని చెప్పి మీ నాన్న కూలి పని ఓ రోజు పోతాడు, ఓ రోజు కొడుతుంది, ఓ రోజు పుల్లు తాగుతాను. ఈరోజు మిమ్మల్ని పంపించింది. అట్లా వచ్చి నేను మంచిగా ఉంచుకుంటాగా. ఆల్రెడీ పెళ్ళి అయింది. మా అన్నయ్యలు కొడతారు. మీ అన్నయ్యలు కొడతారా? వాళ్ళందరితో నేను మాట్లాడతా. మీ నాన్నే తాగబోతు మీరేం మాట్లాడతారు? మీ నాన్నే తాగబోతుర్రా? మీ నాన్న ఏం మాట్లాడుతున్నారా? మీ నాన్నే తాగబోతుర్రా? మీ నాన్న ఏం మాట్లాడుతున్నారా? నేనేం మాట్లాడుతున్నా? అసలు మీరు పూలుకొని ఎందుకు పంపిస్తున్నారు? పంపించుకుంటా మరి మీ నాన్న తాగబోతాడేండి? ఏ పనికి వెళ్తే పని ఉంచుకుంటా అంటున్నా. మీరు పోలరా పనికి? మీరు పోలరా పనికి? మీరు పోలరా పనికి? ఆడదాన్ని ఎందుకు రా పంపించడు? ఉంచుకుంటా అరే తప్పైందని చెప్పు. అప్పుడు తప్పైందని చెప్పండి. మీ నాన్నతో నేను చెప్తా. నిజమా కాదా చెప్పు. తప్పే మా నాన్న చేసే తప్పే కానీ తప్పు పెట్టుకొని నన్ను అడుగుతారా మీరు? నేనేమన్నాను? ఏం లేదు అమ్మాయి ఉంచుకుంటాను అని తప్ప? పలానా ఈ వెంకటేశ్వర్లో ఉండదు సార్, అది మంచి ఫ్యామిలీ. ఒకప్పుడు మంచిగా బతికిండు, పని చేసిండు, పిల్లలు చూసుకుండు, ఫ్యామిలీ మంచిగా బతికిండు. ఇప్పుడు మందుకు అలవాటు అయ్యిండు, చాలా చెదిరైపోయింది ఫ్యామిలీ. మాకు వాళ్ళ ఫ్యామిలీని ఎట్లాగైనా మారుద్దామంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ ఉంది నాకు తెలుసు. అక్కడ 30 రోజులు 40 రోజులు ఇస్తారు. మన మధ్యలో అదే ఎడిషన్ సెంటర్ ఉంది. అక్కడ జాయిన్ చేపిస్తే మారుతాడు. వాళ్ళ ఇంటికి పోయి మనం చెప్పి అక్కడ జాయిన్ చేపిస్తాం. సాయం చేయడంలో తప్పులేదుగా మరి. ఇంటికి పోయి సాయం చేయడం వాళ్ళతో చెప్పకుండా నాన్నగారు తాగుంటున్నారు కదా, జాయిన్ చేస్తే మారుతాడు. ఖచ్చితంగా మాట్లాడారు. గ్యారంటీ చాలా మంది మారారు. మీ ఆయన కూడా మారుతాడు. అలా అయితే తీసుకెళ్ళి తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం. లేకపోతే కూడా నైట్ కూడా చెప్పు బాగండి. ఈరోజు ఇంట్లో మంచిగా పడుకోబెట్టండి. మంచి దగ్గరుండి ఫుడ్ బాటిల్ పెట్టండి. ఇంట్లోనే రాపిచ్చి పడుకోబెట్టండి. మేము ఫోన్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పొద్దున్న తెల్లవారుజామున 3:30-4 గంటలకు అట్లా వస్తారు. వచ్చి వాళ్ళు వేసుకొని వాళ్ళ బండి వేసుకొని వచ్చేస్తారు. ఓకేనా? మీకు ఏ ప్రాబ్లం లేదు. మార్నింగ్ వచ్చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకున్నాను. థ్యాంక్స్ అయ్యా. తీసుకెళ్ళా ఉండండి. ఇంకో బాటిల్ తీసుకెళ్ళి ఇంకో బాటిల్ నాన్న ఇది కూడా పెట్టయ్యా. ఇది కూడా అయ్యో ఇది కూడా రావు. ఇంకో బాటిల్ పెట్టుకోడేరా. తాగేవాళ్ళు మందు పోతారా? మందు అన్ని పోతారంట. మామూలుగా మారుస్తారంట, మంచిగా మారుస్తారంట.
నేను పెద్ద పెద్ద సెంటర్లే చూసినమ్మా నేను హైదరాబాద్ బెంగళూరులలో చూసిన పెద్ద పెద్ద సెంటర్లో ఎక్కడ మారిందా ఆఫ్టర్ మదర్లో మారుతాయా నేను రేవంత్ రెడ్డి గారు ఉండే కాడ ఉంటున్నా నేను ఇక్కడ బట్టి గారు ఉంటే తగ్గిద్దా చెప్పమ్మా ఈ మొత్తం మాటలు అసలు ఇవన్నీ అనుకోవటానికి ఉపయోగపడుతున్నాను పడుకో చెప్పండి పల్లి వెంకట సార్ ఏం చేస్తుంటారు షాపింగ్ చేస్తుంటారు రోజుకి ఎంత వస్తుంది 1000 రూపాయలు వస్తాయి గట్టిగా మంది ఎప్పుడు చదువుతుంది మన 25 సంవత్సరాలు చదువుతుంది 4 పాలు ఉంటాయి వచ్చారు కాబట్టి అది చూసిన ఉన్నాయి 30 రోజులు మాంటారండి ట్రీట్మెంట్ బాగానే ఉందండి జాగ్రత్త ఒక్క రోజులు తీసుకెళ్ళి మంది మీద రాకుండా ఉంటే ఉంటుంది టీచింగ్ చేస్తాను మారిపోయింది మీరు బాగా సలహా ఇచ్చారండి ఇక్కడ నుంచి మనకి తాగుడికి ఇల్లు లేకుండా పిల్లల్ని మంచిగా చదివించుకొని మనం హాయిగా సంసారం కట్టుకుంటాం పిల్లల్ని పిల్లు డాక్టర్ గారు మంచిగా చెప్పారు అమ్మా శోభా మిమ్మల్ని మంచిగా చదివిస్తానమ్మా పళ్ళకు పంపించకుండా మంచిగా తయారు చేసి పంపించమ్మా స్కూల్కి చాలు నాకు ఆ డాక్టర్ గారు ఇచ్చిన సలహా బాగుందమ్మా మీకు ఎటువంటి బాధ లేకుండా మంచిగా పనికి వెళ్ళి నేను రోజుకి 1000 రూపాయలు పట్టుకుంటాను మీరు ముగ్గురు వెళ్తే 1000 రూపాయలు వస్తాయమ్మా నేను ఒక్కరిని మాట్లాడమ్మా డైలీ పనికి వెళ్ళి మిమ్మల్ని అందరూ చదివించుకుంటాను అశ్వి పిల్లలకి జాగ్రత్తలు చూసుకోమా రెడీ మమ్మల్ని మంచిగా మార్చిన చేయుత ఫౌండేషన్ వారికి మా కృతజ్ఞతలు ఇంకా చాలా మంది ఉన్నాయి అలాంటి కూడా ఫౌండేషన్కి వచ్చి మారి మంచి సమాజంలో మంచిగా గౌరవంగా బతకాలని కోరుకుంటున్నాను.